లండన్ రాయల్ బరో డిప్యూటీ మేయర్ ఆర్ఏటి ఉదయ్ భారతదేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువుతో పాటు స్పోర్ట్స్ లో రాణించడం వల్లే లండన్లో అవకాశం వచ్చి సెటిల్ అయ్యానని తెలిపారు. అక్కడి రాజకీయాల్లో కుల మత ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. అందుకే తనను ఎన్నుకున్నారని ఆర్ఏటి ఉదయ్ తెలిపారు. విదేశాల్లో తెలుగువారే కులాల్ని ముందు ప్రస్తావిస్తారని తెలిపారు. కానీ అక్కడ ఎదుగుతున్నది మాత్రం రిషి సునాక్ లాంటి వారేనని తెలిపారు. తనకు డేవిడ్ కామెరూన్, బాల్ ఠాక్రే, మోదీ ఆదర్శ నాయకులని తెలిపారు. యువత విదేశాలకు వెళ్లే ముందు మన దేశంలో పని అనుభవం పొందితేనే రాణించగలరని అంటున్న లండన్ సిటీ డిప్యూటీ మేయర్ ఆర్ఏటి ఉదయ్తో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. లండన్లోని రాయ్ బరోలో డిప్యూటీ మేయర్గా తెలుగు తేజం ఆర్ఏటి ఉదయ్ ఆయన అక్కడ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి స్వగ్రామం భీమవరం మండలం తుందూరు వచ్చారు. ప్రస్తుతం భీమవరంలో ఆయన మనతో ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఐ న్యూస్ తరపున మీకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. ఐ న్యూస్ మీకు అలాగే మీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ. గతంలో లండన్ అంటే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని పరిపాలిస్తే ఇప్పుడు మీరు అక్కడ పరిపాలనలో ఉన్నారు. అక్కడ ఈ తెలుగు వారందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు. మీకు ఎలా ఉంది? అంటే వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అన్నట్టు జరుగుతూనే ఉంటుంది ఫ్యూచర్లో. అంటే రిషి సునాక్ గారు ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, అంటే హైయెస్ట్ అథారిటీ విత్ ఎగ్జిక్యూటివ్ పవర్. అట్లానే ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. లండన్ మేయర్ మన వాళ్ళే అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ కూడా భారతీయ వ్యక్తిత్వం చెందిన వారే కావచ్చు. అది చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎలా ఉంది ఇక్కడికి అక్కడికి లైఫ్? అసలు ఇక్కడ మీ విద్యాభ్యాసం బాల్యం అంతా కూడా ఎలా గడిచింది? అంటే నేను పుట్టింది నర్సాపూర్, పెరిగింది 6th వరకు ఇక్కడ. తర్వాత 7th నుంచి నేను 7th 8th గుర్తులేదు, బట్ హైదరాబాద్లో జరిగాను. ఇంటర్మీడియట్ వరకు అక్కడ నిజాంపల్లిలో ఎన్రోల్ అయినా రిటర్న్ ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే నాకు టెన్నిస్ టూర్స్కి వెళ్ళడానికి ఇక్కడ కొంచెం మేనేజ్మెంట్ అవకాశం కల్పించారు. సో ఎక్కువ కాలేజ్కి వెళ్ళకుండా, ఎందుకంటే నేను 365 డేస్లో 300 డేస్ టూర్స్కి వెళ్ళేవాడిని. సో ఎందుకంటే నాకు టెన్నిసే ప్యాషన్ ఆ టైంలో. సో ఆ ఇంట్రెస్ట్ ఉండేది రాదర్ దెన్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొఫెషనల్ ఫీల్డ్కి. హవెవర్ దానివల్ల ఆబ్వియస్లీ నేను ఇక్కడ నేషనల్స్ ఆడటం జరిగింది, ఇండియాలో కూడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆడటం జరిగింది. దానివల్ల నాకు ఆపర్చునిటీ రావటం జరిగింది. సో ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ మీద నేను వెళ్ళటం జరిగింది యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్. అంటే యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్ అంటే ఆల్మోస్ట్ ఐఐటి ఐఎంతో ఈక్వల్ అనమాట. అంటే మంచి స్టాండర్డ్ యూనివర్సిటీ. అక్కడ నాకు స్పోర్ట్స్ స్కాలర్షిప్ రావడం జరిగింది. అంటే చాలామంది కూడా విదేశాలంటే అమెరికా వైపు పరుగులు తీస్తూ ఉంటారు. లండన్లో కూడా చాలామంది మన తెలుగు వారు ఉన్నారు. వారి నుంచి ఆదరణ ఎలా ఉంది? అక్కడ వారి నుంచి ఆదరణ ఎలా? అంటే నేను కూడా యూఎస్ ట్రై చేశాను. ఇన్ఫ్యాక్ట్ హవెవర్ ఏంటంటే నేను ఫస్ట్ టైం ఈవెన్ మాస్టర్స్ చేయకముందు నేను ఒక 6 months ఉన్నా అక్కడ. 2-3 సార్లు వెళ్ళాను ఇది టెన్నిస్ ఆడటానికి. లక్కీగా అక్కడ ఏంటంటే మా టెన్నిస్ కోచ్ హ్యూజ్ క్రికెట్ ఫ్యాన్. ఒక వీకెండ్ గేమ్ ఆడటానికి అవకాశం ఇచ్చినప్పుడు నేను బాడేనని, నీ క్రికెట్ స్టాండర్డ్ చాలా హై బాబు, నువ్వు ఇండియా నుంచి వచ్చాయి కదా, క్రికెట్లో కూడా ఆడంటే 2 ఆడటం జరిగింది. దానివల్ల నేను యూఎస్కి వెళ్ళా. లేదా నేను యూఎస్కి వెళ్ళి ఉండే మేబీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కదా, నేను ఉద్యోగం చేసుకునేవాడిని అనుకుంటా. అదే సో అదృష్టమైన అంతే. ఎలా ఉంది మరి ఇక్కడ అక్కడ డిప్యూటీ మేయర్గా మీరు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఈరోజు మొత్తం మన దేశ ప్రజలు కూడా గర్విస్తున్నారు. మరి ఇక్కడ పాలిటిక్స్కి అక్కడ పాలిటిక్స్కి డిఫరెన్స్ ఎలా ఉంది? అంటే ఒకటండి, మన దగ్గర కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్నేళ్ళ క్రితం వరకు పాలిటిక్స్ ప్రజా సమస్యల కోసం అంటే ప్రజాసేవకు కోసమే జరిగేది. అంటే ఇటీవల కాలం డబ్బు కులం ఇవన్నీ ఎక్కువైనాయి. కానీ అక్కడ ఏంటంటే యాజ్ అ పొలిటీషియన్ యూ ప్రైమ్ మోటో అండ్ మోరల్ డ్యూటీ ఏంటంటే టు సర్వ్ ద పీపుల్. ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ అది రెస్ట్ ఆల్ అసలు ఫ్యాక్టరే కాదు. ఇంకా అది ఆ కల్చరు, ఆ సిస్టము, అంటే ఆ ఫ్రేమ్వర్క్లోకి వచ్చేస్తే ఇంకా మిగతాన్ని సెకండరీ అసలు మీకు తెలియదు. సో ఒక పొలిటీషియన్ లాన్ బైపాస్ చేయలేరు, లాన్ మిస్యూజ్ చేసుకోలేడు, ప్రోటోకాల్ బ్రేక్ చేయలేడు, ప్రాసెస్ని బైపాస్ చేయలేడు. ఓకే, అలాగే ఫేవర్ థింగ్స్ చేయలేడు. అంటే ఫేవరిజం అంటారు కదా, అది చేయలేడు. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు వర్గం అంటారు కదా, అట్లాంటివి ఉన్నా కానీ ఏంటంటే ఒక కామన్ మ్యాన్ సఫర్ కాడు. మనం చేసిన పాలసీస్ కానీ ఏదైనా కానీ కామన్ మ్యాన్ సఫర్ అవడు. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు పొలిటీషియన్ అనేది ప్రజాసేవకుడు. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రజల కోసమే పోరాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్గా మా ఏరియాలో ప్రపంచంలో అది ధనిక ప్లేస్ అన్నా కానీ చాలామంది బిలినియర్స్ చాలామంది ఉన్నా కానీ మా దాంట్లో నేనే పూర్ అనుకోవచ్చు. అర్థమైంది కదా, నేనే పూర్ అనుకోవచ్చు. అంటే నా ఫ్లాట్ ఖర్చు చాలా ఉన్నా కానీ నేనే పూర్ అనుకోవచ్చు అనమాట అట్లా. సో ఏంటంటే అక్కడ రిచ్ పీపుల్కి పొలిటీషియన్ అంత వాల్యూ ఇవ్వరు. అంటే ఎక్సెప్షన్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు రిచ్చే, ఆయన $1 బిలియన్ కంపెనీ.
అలా అని కాదు, కానీ ఏంటంటే రిచ్ పీపుల్కి ఆటోమేటిక్గా క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది మీడియా దగ్గర. నువ్వు ఆల్రెడీ రిచ్ కదా, నువ్వు చేసిన పాలసీ నువ్వు పేదవాళ్ళు ఎట్లా చెప్తావు, నువ్వు ఆల్రెడీ రిచ్ కదా, నువ్వు ఎప్పుడన్నా ఇట్లా చేసావు ఇది అని. అయితే తెరీజా మే గారు ఒక ఎగ్జాంపుల్ అంటే ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా ఉండగా ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక హౌసింగ్ ఎస్టేట్కి వెళ్ళారు పూర్ పీపుల్. అలా నువ్వు ఎప్పుడైనా ఇక్కడ నిలివిచ్చా, నువ్వు ఏదో ఇప్పుడు ఇష్యూ అయింది కాబట్టి వచ్చా, నువ్వు ముందుకు రాలేదు కదా అంటారు. సో ఏంటంటే డబ్బు, కులం, అభిప్రాయాలు ఉండి పాలిటిక్స్ వలన దేశం ముందుకు వెళ్ళలేదు అంతే. ఇప్పుడు చైనా తీసుకోండి, అదే రిలీజియన్ అన్న కాన్సెప్ట్ లేదు. ఓకే, కోర్స్ మన ఇండియాలో ప్రాబ్లమ్స్ మన ఇండియాకి ఉన్నాయి. మన దాంట్లో సోషల్గా చాలా క్లాసెస్ ఉన్నాయి, మనకు 7-8 క్లాసెస్ ఉన్నాయి సోషల్గా. పూర్, బిలో పోవర్టీ లైన్, రోడ్ మీద బతికి వాళ్ళు, నెక్స్ట్ బెగ్గర్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ బిచ్చగాళ్ళు ఉన్నారు. అది కాక మళ్ళీ లోవర్ మిడిల్ క్లాస్, మళ్ళీ అందులో మిడిల్ క్లాస్, సస్టైనబుల్ మిడిల్ క్లాస్, మళ్ళీ అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్, సూపర్ రిచ్, మెగా రిచ్. ఇన్ని క్లాసెస్లో కొంచెం కష్టమేనండి. పైగా పాపులేషన్ ఎక్కువ కదా, ఆ యూనిఫార్మిటీ లేదు. ఇప్పుడు చైనా తీసుకుంటే అంతే యూనిఫామ్. కల్చర్ అనేది మీరు కింద చాంగ్జింగ్ నుంచి పైన బీజింగ్ వరకు ఒకటే కల్చర్. టెక్నికలీ రీజియన్స్ వేరే, కొన్ని రీజనల్ డైలెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కానీ ఒకటే కల్చర్. మనకి ఇక్కడ చూడండి, మన గోదావరి జిల్లా వేరు, నేను హైదరాబాద్లో కొన్ని పెరిగా, హైదరాబాద్ వేరు. ఓకే, మళ్ళీ అక్కడ అంటే డిస్టింక్టివ్ కల్చర్ ఉన్నా కానీ బట్ మళ్ళీ అభిప్రాయాలు వేరే ఇవన్నీ ఉంటాయి. అంటే ఓవరాల్గా ఇండియా అభిప్రాయం ఒకటన్నా అన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పుడు కొంచెం కష్టం యాక్చువల్గా కంట్రీని మేనేజ్ చేయడం. డబ్బు రాజకీయాలు, కుల రాజకీయాలతో పాటు ప్రధానంగా ప్రాంతాలను బట్టి కూడా లోకల్, నాన్ లోకల్ అనేటువంటి ఫీలింగ్ అనేది ప్రధానంగా ఈ భీమవరంలోనే చూసాం. పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు నాన్ లోకల్ అనేది కూడా పెద్ద ప్రచారం చేశారు. మన దేశం కానీ దేశం వెళ్ళి ఈరోజు మీరు రాజకీయాల్లో ఉన్నారు, అలాంటి అభిప్రాయాలు అక్కడ ఉన్నాయా? అసలు అక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను అదే చెప్తాను, మంచి రైజ్ చేస్తారు. ఇప్పుడు ఇండియాలో కొట్టుకోవచ్చండి. మీరు ఒకసారి ఇండియన్ పాస్పోర్ట్ తీసుకెళ్ళినాక మీ స్టేట్ కాదు. ఇప్పుడు కొంతమంది తెలంగాణ వాదులు మీరు ఆంధ్ర ఇదేదా అని చెప్పి అక్కడ కూడా అన్నారు, పిచ్చోళ్ళారా మీరు ఇండియన్ పాస్పోర్ట్ తీసుకొచ్చారు, మీరు ఆడికొచ్చి ఆంధ్ర తెలంగాణ డిఫరెన్సెస్ ఏంద్రా ఫస్ట్ పాయింట్. ఇప్పటికీ హైదరాబాద్ ఆంధ్ర గ్యాప్లో అనుకుంటారు చాలామంది. న్యూ స్టేట్ కాబట్టి కొంతమంది నార్త్ వాళ్ళకి తెలియదు కూడా, నార్త్ వాళ్ళకి ఆంధ్ర ఎక్కడో తెలంగాణ ఎక్కడో కూడా తెలియదు. అంటే కొంత ఏంటి అబ్రాడ్ వచ్చిన వాళ్ళు కూడా అంత ఇగ్నోరెన్స్ ఉంటుంది. ఆ ఇగ్నోరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే వి లివ్ ఇన్ అవర్ ఓన్ బబుల్ అనమాట. ఒకే కల్చర్లో అలా పెరుగుతాం. అట్లయినా మనకు కూడా కొన్ని డిఫరెన్సెస్ నార్త్ ఇండియాలో కూడా తెలియదు. ఓకే, సో నేను అనేది ఏంటంటే ఒకసారి బయటకు వెళ్ళినాక మనం ఇండియన్స్ ఫస్ట్, అట్లా ఎస్పెషలీ తెలుగు వాళ్ళు ఇంకా కులం తీసుకెళ్తారు. అట్లీస్ట్ నార్త్ ఇండియా వాళ్ళు ఇండియా అనగా ఫస్ట్ ఇండియా వస్తుంది, తర్వాత కులం కానీ ప్రాంతాభ్యం వస్తుంది. మన వాళ్ళు ఫస్ట్ కులం, ప్రాంతం, తర్వాత దేశం వస్తుంది మనకి, అది. సో దానివల్ల అందుకే మీరు చూసినట్లయితే ఇక్కడేదో కొంతమంది మనీ సంపాదించిన వాళ్ళు, జెన్యున్గా సంపాదించిన వాళ్ళు ఉన్నారు, పొలిటికల్ గేమ్స్ మీద సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. అంటే నీ కులం, నీ మతం, నీ ప్రాంతం మాకు సంబంధం లేదు, నువ్వు ఒక మనిషి, నువ్వు ఇండియన్ అన్న ప్రదేశం అబ్రాడ్లో. అందుకే ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఎవరంటే అంత నార్త్ ఇండియన్సే. ఎవడైతే దేశం కోసం ఫస్ట్ ప్రైమరీ మోటివ్ పెట్టుకున్నాడు, మీరు చూడండి రిషి సునాక్ గారు నార్త్ ఇండియన్, పంజాబీ ఖత్రి. రిచెస్ట్ పర్సన్ లక్ష్మీ మిట్టల్, గోపీజీ ఇండియా నార్త్ ఇండియన్స్. ఒక ఎంపీ లేడు తెలుగుడు. ఎందుకంటే మైండ్ సెట్ ఫస్ట్ నువ్వు కులం, నీ ప్రాంతం అనుకున్నప్పుడు నువ్వు వేరే వాళ్ళతో ఎదగలేవు. నార్త్ ఇండియా వాళ్ళు అట్లా కాదు. మా ఎంతసేపు నార్త్ ఇండియా అని తిట్టుకుంటారు. ఎస్పెషలీ అంటే ఏదో తెలంగాణ రిచ్ స్టేట్ అని చెప్పి మన వాళ్ళు నార్త్ ఇండియా మేము ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, అంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. నార్త్ ఇండియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు కదా బేసిక్లీ, అంతే కదా వాస్తవానికి వేసుకోండి. నార్త్ ఇండియా అంటే ఉంటాయండి. ఇప్పుడు మీ పార్టీ ఒక ప్రాంతం రూల్ చేసినప్పుడు ఆ పార్టీకి ఫేవర్ చేసుకుంటారు. ఎందుకు చేసుకోరు మీరు? లేదా ఇప్పుడు అంటే హైదరాబాద్లో సగం అసెట్స్ ఆంధ్రాకి ఇస్తారు, ఇయ్యరు కదా వాస్తవంగా. ఆంధ్ర వాళ్ళు రీల్ చేసినా ఇయ్యరు కదా వాస్తవం. సో ఇవన్నీ వేస్ట్. ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ గెయిన్స్ కొంచెం వాడుకోవచ్చు. కానీ అంటే ఈవెన్ మా దగ్గర కూడా అంటారండి, ఎందుకంటే లండన్ ఈజ్ గెటింగ్ మోర్ పార్ట్ ఆఫ్ మనీ అంటారు. ఎందుకంటే లండన్కి ఎక్కువ బడ్జెట్ రిలీజ్ చేస్తారు. కానీ బట్ లండన్ ఎక్కువ బడ్జెట్ గెయిన్ చేస్తుంది, అంటే ఎక్కువ బడ్జెట్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో ఆ డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ హౌఎవర్ కామన్ మ్యాన్ ఇంపాక్ట్ కాకూడదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎన్ని రాజకీయాల్లో కొట్టుకున్న కామన్ మ్యాన్ ఇంపాక్ట్ కాకూడదు. అంటే మీరు స్పోర్ట్స్లో ఉన్నారు, స్పోర్ట్స్లోకి వెళ్ళారు, ఆ తర్వాత ఐటీ రంగంలో కూడా వెళ్ళారు, తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఎవరు మీరు పాలిటిక్స్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీకు ఇండియాలో ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారు? అక్కడ ఎవరన్నా మీకు మార్గదర్శకులు ఉన్నారు? అంటే ఇన్స్పిరేషన్ డేవిడ్ క్యామరన్ గారు, క్వశ్చనే లేదు. ఆయన వల్ల నేను పాలిటిక్స్ రావడం జరిగింది. యాక్చువల్గా ఆయనే రిషి సునాక్ గారు తీసుకొచ్చింది కూడా ఆయనే మంచిగా ఆయన అంటే ఎంపీ సీట్ ఆయన ఓన్గా తెచ్చుకున్న ఆయనే అంత చేసింది.
అంటే పాలిటిక్స్ ఇన్స్పిరేషన్ అంటే నాకు బాల్ ఠాక్రే గారు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం హిందుత్వ ఎక్కువ కాబట్టి బాల్ ఠాక్రే గారు ఇన్స్పిరేషన్ ఆయన బాల్ ఠాక్రే గారు. అట్లానే ఇటీవల నరేంద్ర మోడీ గారు ఇన్స్పిరేషనే, బట్ మెయిన్ డేవిడ్ క్యామరన్ గారు నాకు కొంచెం గాడ్ మదర్ లాంటి జూలీ మిల్స్ అని. ఇప్పుడు నేను డెప్యూటీ ఆమె ఫార్మర్ మేయర్ ఆఫ్ కెన్సిటన్ చెల్సీ, అలానే సెంట్రల్ లండన్ ఏరియాకి ఆమె చైర్మన్, అంటే పార్టీకి చైర్మన్ ఉంటుంది కదా, స్టేట్ చైర్మన్. ఇప్పుడు జేపీ నడ్డా గారు బీజేపీ చైర్మన్ అనమాట, వెరీ పవర్ఫుల్ లేడీ ఆమె. నేను కొంచెం ఇండియన్స్ కాబట్టి అనలిటికల్ స్కిల్స్ అవి మనకి ఎక్కువ ఉంటాయి. సో నేను బ్రెగ్జిట్ క్యాంపెయిన్ బాగా పనిచేసాను కాబట్టి వాళ్ళు ఈవెన్ డేవిడ్ క్యామరన్ గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది, జూలీ మిల్స్ గారు అప్రిషియేట్ చేసి నువ్వేంటి ఇప్పటికి ఏమీ నువ్వు పదవాసి ఇచ్చుకొని ఇంత సిన్సియర్గా పనిచేస్తుంది, నీకేం అవసరం అని అడిగారు. పాలసీ థింక్ ట్యాంక్లో పనిచేసే కాబట్టి ఎంపీస్తో ఇంటరాక్షన్ ఉండాలని చెప్పి నేను నా ఆలోచన అది. హవెవర్ వాళ్ళు చెప్పారు లేదు నీకు స్కిల్స్ ఉన్నాయి, నువ్వు డెడికేటివ్ పని చేస్తున్నావు, పార్టీకి పని చేస్తున్నావు కాబట్టి నువ్వు కంపల్సరీ పాలిటిక్స్లోకి రావాల్సిందే అన్నారు. ఒకసారి నేను వెళ్ళినాక నాకు అనిపించింది అనమాట, నాకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి. సో అట్లా రావడం జరిగింది. చాలామంది యువత మన దేశ పౌరులు భావి పౌరులు కూడా విదేశాలకు వెళ్దాం, ఉన్నత చదువులు చదువుదాం, అయితే ఏ రంగాల్లో సెటిల్ అవ్వాలనుకుంటారు, అలాంటి వారికి మీరేం మెసేజ్ వదలచ్చు? అంటే ఏం లేదండి, విదేశాలకు వెళ్ళినప్పుడు టెంప్టేషను ఎమోషన్తో వెళ్ళకూడదు. నేను చాలామంది చూస్తాను లోన్ తీసుకుని వస్తారు, ఎందుకంటే ఇక్కడ జాబులు లేవని లోన్ మీ దగ్గరే ఎక్స్ట్రా క్యాష్ ఉండి స్పేర్ క్యాష్ ఉండి ఎక్స్పీరియన్స్ కోసం అంటే రండి, చదువుకుని వెళ్ళిపోండి హ్యాపీగా. లోన్లు తీసుకుని వస్తారు, అక్కడ జాబులు ఉండవు. లోన్ తీర్చాలంటే వీళ్ళు పాపం కష్టపడి జాబ్ చేసి అట్ ది ఎండ్ ఆఫ్ ది లోన్లు కూడా క్లియర్ కావు. ప్రెషర్కి ఉన్న ఫైనాన్షియల్ ప్రెషర్కి వీళ్ళది ఉన్న సోషల్ కల్చరల్ ప్రెషర్కి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే జాబ్స్ రావు. ఇక్కడ ఒక 3-4 years ఎంఎన్సీలో పనిచేసి ఆవిడకి వస్తే అప్పుడు జాబ్స్ వస్తాయి వెంటనే ఇమీడియట్గా ఎవరెవరు, ఎందుకంటే ఆ సిస్టమ్ ఆ కల్చర్ లేదు. కొంచెం ఏదో యూఎస్లో ఉంది, బట్ యూఎస్లో కూడా ఇప్పుడు చూశారు కదా చాలా కష్టం అయిపోయింది. సో ఏంటంటే నేను ఇచ్చేది ఏంటంటే మీకు ఏం అవసరం, దేని గురించి వస్తున్నాను పర్పస్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి మీరు. ఓకే, పర్పస్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. టెంప్టేషన్తో పక్కింటోడు వెళ్ళాడు లేదా ఆడెళ్ళి ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకున్నాడు నేను వెళ్ళాలన్న విషయం కాదు అక్కడికి వెళ్ళవలసింది. అంటే ఒక టెక్నికల్ స్కిల్ నాలెడ్జ్లో పనిచేసి, అది ఐటీ అనుకుంటారో లేదా ఫార్మసీ అనుకుంటారో ఏదో ఒకటి, ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ ఉంది, అందులో చాలా వాస్ట్ మెజారిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అందులో. ఓకే, ఇప్పుడు డెరివేటివ్ ట్రేడింగ్ ఉందనుకో, మీకు కొన్ని ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి అందులో అయ్యి ఇక్కడ చేసి రావాలి, చేస్తే చాలా ఈజీ మీకు జాబ్ రావటం అక్కడ. ఫైనల్గా మీరు ఈరోజు డిప్యూటీ మేయర్గా ఇక్కడికి ఇండియాకి వచ్చారు, మీ ఊరు వచ్చారు. ఇక్కడ స్టూడెంట్స్ కానీ పబ్లిక్ కానీ మీరు అందరికి కూడా ఇన్వైట్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు, ఏం చెప్తారు? అంటే ఫీల్ అంటే ఆబ్వియస్లీ యాజ్ అ భీమవరం బుల్లెట్గా ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేనే గెస్ట్ చేయలేదు. అంటే భీమవరం ఒక బ్రాండ్, ఎందుకంటే మీరు చూసినట్టయితే ప్రభాస్ గారు ఇక్కడి నుంచి, వెస్ట్ గోదావరి లెక్కేసి చిరంజీవి గారు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి, రామ్ గోపాల్ వర్మ గారు ఇక్కడి నుంచి. సో వీళ్ళంతా బాలీవుడ్ ఇండియన్ని రూల్ చేస్తున్నారు కదా. అట్లానే నేను కూడా నా స్థాయిలో నేను లండన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ బార్, అంటే అందరికీ తెలియదు, అంటే ఎట్లా అంటే ఒక తెలుగువాడు వెళ్ళి ఢిల్లీలో మేయర్ అయితే ఎట్లా ఉంటుంది, అంత ప్రెస్టీజియస్ బార్ అనమాట. అంటే అందరికీ కెన్సిటన్ చేయాల్సింది, అంటే ఒక కంపారిటివ్ పాలిటిక్స్కి ప్రపంచంలో అతి ధనిక వాళ్ళు అక్కడ నివాసిస్తారు. అంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న టాప్ 10 రిచెస్ట్ పీపుల్ కూడా ఒక స్ట్రీట్ ఉంటుంది, అక్కడ ఇల్లు కొనుక్కోలేరు. అంటే మీరు భీమవరం బుల్లోడికి అక్కడ కూడా గుర్తింపు ఉంటుందా, మీ భీమవరంగానే వాళ్ళందరూ కూడా గుర్తిస్తారు? అంటే తెలుగు వాళ్ళు భీమవరం ఐడియా ఉంటుందండి, బట్ చాలామంది ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్ళంతా టాప్ హీరోస్, పాన్ ఇండియా స్టార్స్, చాలా బిగ్ గ్రూప్ స్టార్. ద మూమెంట్ ఐ సే ఆల్ ఫ్రమ్ మై డిస్ట్రిక్ట్, మై హోమ్ టౌన్ అనగానే వెంటనే గూగుల్ చేస్తారు, భీమవరం, ఓకే, సో యూ హ్యావ్ దట్ చామ్ అంటారు, యూ హ్యావ్ దట్ స్కిల్, యూ హ్యావ్ దట్ ఔరా అంటారు. సో ఆబ్వియస్లీ ఉంటుందండి, ఎంతమంది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, ఈరోజు భీమవరం వచ్చినటువంటి లండన్ డిప్యూటీ మేయర్ ఆర్ఏటి ఉదయ్, తను ఇక్కడ వారు ఎవరైతే స్వాగతం పలుకుతున్నారో చాలా ఆనందంగా ఉంది. లండన్ రాజకీయాల్లో కూడా తాను రాణించడానికి అక్కడ ఎంతోమంది కూడా సపోర్ట్ చేశారు, అందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మధుతో